నమస్కారం అండి. నా మిత్రులందరికీ, నా శ్రేయోభిలాషులందరికీ కూడా నా శుభాభినందనలతో కూడినటువంటి నమస్కారాలు. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇంతకు మునుపు నేను పెట్టిన 3 వీడియోస్ని కూడా చాలా అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా నా నోటి నుంచి విన్నదాన్ని కూడా మీకు నచ్చి మెచ్చి లైక్స్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూడా మీకు తెలిసిన విషయాలే కానీ మాట్లాడదాం అనుకుంటున్నాను. మరొక్కసారి మనం గుర్తు చేసుకుందాం. ఏంటవి అనంటే, సాధారణంగా స్త్రీలకి మన హిందూ సంప్రదాయంలో స్త్రీకి అలంకరణ ప్రత్యేక విధానం అన్నట్టు చెప్పారు. ఆ అలంకరణలో కూడా ప్రతి ఒక్క విషయం ఆమెని ఏదో అందమైన బొమ్మలా చూడడానికి కాదండి, ఆమెకి ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, ఆమెకి దీర్ఘాయుష్షు పొయ్యడానికి, ఆమెకి శక్తి నిత్య నూతనంగా పెరుగుతూ ఉండడానికి మాత్రమే చెప్పారు ఈ అలంకరణ. అది ఎలాగో తెలుసుకుందామండి. ఇప్పుడు పువ్వులు పెట్టుకోవడం. చాలామంది ఇప్పుడు ఫ్యాషన్ వచ్చి స్కూల్కి వెళ్ళేటప్పుడు పువ్వులు పెట్టరు, కాలేజీకి వెళ్తుంటే పువ్వులు పెట్టుకోరు, పరీక్షలు రాస్తుంటే పువ్వులు పెట్టుకోరు, కోర్టుకి వెళ్ళే వాళ్ళు పువ్వులు పెట్టుకోరు. కానీ ఒక్క చోట చూడండి, తమిళనాడులో ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ ముత్తైదువైనా సరే ఒక పువ్వు తలలో పెట్టుకోకుండా ఉండదు ఆవిడ. అవునా కదా? చాలామందిని చూడండి మీరు. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు ఇంకా మోడర్న్ అయిన వాళ్ళని నేను ఇంకా చెప్పలేను, కానీ ఇప్పటికీ కూడా పువ్వు పెట్టుకోకుండా గుమ్మం దిగని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ముత్తైదువులు. నేను చెప్పేది అసలు ఈ పువ్వులు ఎందుకు పెట్టుకుంటారండి? అవి కూడా ప్లాస్టిక్ పువ్వులు కాకుండా చక్కగా సువాసన గుబాళించే పువ్వులు. పువ్వులు ఎందుకు పెట్టుకుంటారంటే, ఆ పువ్వులు వాసన వలన, ఆ పరిమళం వలన తలలో నెమ్ము చేరడం మానేస్తుంది. అంటే ఏంటి? తలలో అనవసరమైనటువంటి మంచు అలాంటివి పడి తలకి భారంగా అవడం కానీ, తలలో నొప్పి కానీ, తర్వాత పడిశం పట్టడం అంటారు, అలాంటివి కానీ జరగకుండా బ్లడ్ ప్రెషరు సమానమైన స్థాయిలో ఉంటూ, ఇంకో విషయం చెప్పనా, మెమరీ కూడా ఉంటుందట. అందుకని స్త్రీకి ప్రతిరోజు ఏదో ఒక పువ్వు పెట్టుకోండి అంటారు. పువ్వు పెట్టుకోకుండా బయటికి వెళ్ళరు, పువ్వు పెట్టుకోకుండా ఆ రోజు ఆ ముత్తైదు ఉండదు. అది వాళ్ళకి బ్రెయిన్లో రక్త ప్రసరణకి, బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి, తర్వాత మంచి ఆలోచనలు రావడానికి ఉపయోగపడుతుంది అని. అందుకే పువ్వులు పెట్టుకోవాలి. సరే, పువ్వులు పెట్టుకున్నాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు పట్టు వస్త్రాలు ధరించండి, లేదా ఏదైనా ఒక క్రతువు కానీ, లేదంటే ఇంట్లో చేసుకునే ఒక వ్రతం కానీ, పూజాధికాలు ఏది చేసుకున్నా, అర్చనాధికాలు ఏది చేసుకున్నా కూడా పట్టు వస్త్రం ధరించండి. దానికి ప్రథమ స్థానం ఇచ్చారు. పట్టు వస్త్రం లేని వాళ్ళు నార వస్త్రాన్ని ధరించండి. అది కూడా లేకపోతే నూలు వస్త్రాన్ని ధరించండి అని చెప్పారు. ఎందుకు చెప్పారో ఆలోచిద్దాం. పట్టు వస్త్రానికి చాలా పవర్ ఉంటుందిట. ఏంటని? గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఏమిటా గ్రాస్పింగ్ పవరు? ఎందుకది అంటే, మనం కష్టపడి పొద్దున్న చాలా శ్రద్ధగా లేచి స్నానం చేసి పూజాది కార్యక్రమానికి అన్నీ అమర్చుకుని కూర్చుని పూజ చేసుకుంటాం కదండి. ఈ చేసిన పూజంతా వృధా కాకుండా మనకే ఉపయోగపడాలి అని అంటే, మన శరీరం తాలూకు ఓరా దాన్ని అబ్జర్వ్ చేయాలంటే మీరు వేసుకున్న వస్త్రధారణ దానికి ఉపయోగపడుతుంది. అది కూడా ఇంకా ఏం చెప్తారంటే, అది కట్ చేసినది, కుట్టినది కాకుండా ఏకవస్త్రంలా ధరిస్తే మంచిది అని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక కుండలో నీరు పోస్తున్నారు అనుకోండి, ఆ కుండకి చిల్లు ఉన్నదనుకోండి, మీరు ఎంత నీరు పోస్తూ ఉంటారో, ప్రతిరోజు పోస్తారు, సంవత్సరాల తరపుడు పోస్తారు, అందులో ఉంటుందా? కదా?
నిలవదు కదా, ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. కాకపోతే కుండలో నీరు కారడం కనిపిస్తుంది. ఈ పూజాధికాలు మనకి నచ్చిన వస్త్రధారణ ధరించడం వలన అది గండిపడి కొట్టుకుని పోతూ ఉన్నప్పుడు అది తెలియదు, కనపడదు. ఎందుకనంటే ఆ మీ పూజా తాలూకు ఫలం ఎటు జారిపోతుందో, ఎలా జారిపోతుందో మీకు తెలియదు. కానీ అనుభవంలో మీరు అనుకుంటారు, నేను ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, ఎందుకబ్బా నా కోరిక ఏది నెరవేరటం లేదు. కోరిక నెరవేరడం వరకు పక్కన ఉంచుదాం, మనస్సుకి సంతృప్తి ఆ కాసేపే జరుగుతోంది, తర్వాత ఆ సంతృప్తి పోతోంది అని అనిపిస్తుందా? ఇదిగో పెద్దలు మడి వస్త్రం కట్టుకో, మడి వస్త్రం కట్టుకో. మడి అంటే ఏమిటనుకున్నారు? ఎవరు పడితే వాళ్ళతోటి ఏ విధమైనటువంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళతో కలిసి కూర్చున్నటువంటి వాళ్ళతో లేదా బయట తిరిగినటువంటి ఆ వస్త్రాన్ని ధరించడం వలన మనస్సు ఏకాగ్రతం అవ్వదని పూజ చేసేటప్పుడు. అంతే తప్ప మడిబట్ట కట్టుకున్న వాళ్ళు గొప్పవాళ్ళని, మడిబట్ట కట్టని వాళ్ళు తక్కువ వాళ్ళని, అందుకే కొంతమందిని మడితో ముట్టుకోరని, నీచంగా చూస్తారని, ఇలాంటివన్నీ కూడా అవన్నీ ఊరికే దురభిప్రాయాలు మాత్రమే. వీటి వెనక ఇది చెప్పలేదు, అమ్మ వాళ్ళు ఎవరూ చెప్పలేదు. కాకపోతేనండి తెలియకపోవడం తప్పు కాదు, తెలుసుకోకపోవడం, తెలుసుకోవడానికి ప్రయత్నించకపోవడం మాత్రం ఖచ్చితంగా నేరమే అని నేనంటం లేదండోయ్, మన వేదాలు చెప్తున్నాయి. అది ఇంగ్లీష్లో ముద్దుగా ఎలా చెప్పారంటే, ఇన్నోసెన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ క్రైమ్ బట్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఎ క్రైమ్ అని చెప్తున్నారండి. ఇగ్నోరెన్స్ అంటే ఏమిటి? ఇక్కడ నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే ఏమిటి? ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పారులే, నాకు ఇది నచ్చలేదు, నాకు నచ్చిన వస్త్రమే నేను వేసుకుంటాను, ఏంటవుతుందట అని చెప్పిన నిర్లక్ష్యం. అందుకని దేవాలయాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే మూర్తికి, గర్భాలయంలో ఉండే మూర్తికి చేసే విశేషమైనటువంటి అర్చనలు అదంతా ఏంటి? వేద మంత్రోచ్చారణ, అంటే సౌండ్ వైబ్రేషన్. ఈ సౌండ్ వైబ్రేషను ఆ పరిధిలో, ఆ గర్భగుడిలోంచి ఆ దేవాలయ పరిధిలో అది బూమరింగ్ అవుతూ తిరుగుతూ ఉంటుంది. మీరు ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా మీరు వెళ్ళినందుకు, శ్రమపడినందుకు ఫలితాన్ని మీతో తెచ్చుకోవాలి అని అనుకుంటే పట్టు వస్త్రాలు ధరించండి. ఇంకా అలంకరించుకొని వెళ్ళమని చెప్తారు. ఎందుకో తెలుసునా? బంగారం కూడా పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా గ్రాస్ప్ చేస్తుందట. అందుకే గుడికి వెళ్ళేటప్పుడు, పూర్వం సినిమాల్లో ఎక్కడో చూడండి, గుడి కంటే ఎంతో అందంగా తయారయ్యి మంచి పట్టు వస్త్రాలు ధరించి, నగలు ధరించి వెళతారు. ఎందుకంటే మన మనస్సు అంతగా అక్కడ నిలవకపోయినా మనం వేసుకున్న ఆభరణాలు కానీ, ధరించిన వస్త్రాలు కానీ మనతో పాటు ఆ ఆధ్యాత్మికతని, ఆ మంత్రాల తాలూకు ఫలితాన్ని తీసుకొస్తాయి అని. అందుకే పూర్వకాలం వాళ్ళు చెప్పేవారు, గుడికి రోజు దర్శనం చేసుకుంటే పనులు అవుతాయి. ఎందుకు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే అవుతుంది? ఇదేనండి రహస్యం. ఆ లోపల ఉండేటటువంటి ప్రధాన మూర్తికి చేస్తున్న అర్చనలు, నిత్య నైష్ఠికంగా చేస్తున్నటువంటి అర్చనల వల్ల మీరు ఆ ఆలయంలో ప్రదక్షిణ చేసినప్పుడు ఆ వేద మంత్రోచ్చారణల ఫలితం ఏదైతే ఉందో వాటి ప్రభావం మీ ఓరాని, మీ తేజస్సుని ఢీకొని మీలో ప్రవేశిస్తుంది. అందుకే చాలా చోట్ల అంటారు, ఫలానా గుడిలో 108 ప్రదక్షిణాలు చెయ్యి, నీ కోరిక తీరుతుంది. ఇదొక్కటే కాదండి, శ్రమ. మీరు తిరిగేటప్పుడు కూడా, మనం ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా శ్రమ కలుగుతుంది కదా. అంటే ఇంకా ఏదైనా శ్రమ వేరే విధంగా అనుభవించవలసి ఉంటే గనక ఈ ప్రదక్షిణ శ్రమతో దాన్ని చెల్లు వేసేసుకున్నట్టు, మంచి యోగాలని మనం రప్పించుకుంటున్నట్టు లెక్క. ఇది తెలియక కదండి మనం ఎన్నో చూస్తున్నాం. సరే, అందరికీ తెలిసిందే. సో పట్టు చీర వస్త్రం ధరించండి. తర్వాత మనం ఫాల్స్ కుట్టుకుని, తర్వాత అంటే ఇలా కట్ చేసి కుట్టుకున్నవి ధరించద్దని ఎందుకంటారంటే, మీరు చూడండి, అతుకుల అంటే ఇప్పుడు ఈ చెయ్యి రెండింటి మధ్య జాయింట్ మనం ఫుల్గా ముయ్యలేం కదా, ఎంతసేపు నీరు ఇందులో ఉంచుతారు.
పోస్తే మళ్ళీ జారిపోతుంది మనకు తెలియకుండానే. అలాగే ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో వస్త్రంలో అందు నుంచి మనం చేసినటువంటి ఆ పూజ తాలూకు ఫలం కానీ క్రతువు తాలూకు ఫలం కానీ జారిపోతుందట. అందుకని ఈ కట్ చేసి కుట్టించకుండా ఫాల్ అయినా కుట్టకుండా ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించండి అని చెప్పారు. చాలామంది ఏంటంటే మడి వస్త్రం ధరించమన్నారు, అంటే నిద్రకి తిండికి ఉపయోగించకుండా ఉన్నటువంటి కొత్త వస్త్రం ధరించమన్నారని నైటీలు వేసుకుంటున్నారు. అయ్యా, దాని పేరు నైటీ అమ్మా. నైటీ అంటే రాత్రి కదండి వేసుకునేది. నైటీతోనే రోజల్లా గడిపిస్తారు. మరి ఏమిటో ఆ పద్ధతి. కొంతమంది కొత్త నైటీ ఒకటి ఉంచుకుని నైటీతో పూజ చేసుకుని దేవుడు చూశాడేంటి? దేవుడికి నీ మనసు ప్రధానం కానీ నీ వస్త్రం కాదు కదా. ఒక్క విషయం ఆలోచిద్దాం. ఇప్పుడు సినిమా టికెట్ కొనుక్కున్నారు, సినిమా చూడడానికి వెళ్ళారు. సినిమా వాడికి మీ చేతిలో టికెట్ ఉందో లేదో చూస్తాడు కానీ మీరు నైటీ వేసుకున్నారో గౌను వేసుకున్నారో వాడికి ఎందుకు కదా. సారీ. కాబట్టి కానీ మనం అలానే నైటీ వేసుకుని సినిమాకి వెళ్తున్నావా చెప్పండి? చీర కట్టుకుంటున్నాం కదా, ఎవరి కోసం? నలుగురు చూస్తారని, లేదంటే నలుగురిలో ఓ మంచి చీర కట్టుకుంటే బాగుంటుందని. అక్కడ ఎవరో చూస్తారని చేస్తున్నారు. ఇక్కడ మన కోసం మనకి ఉపయోగపడే పనిని మనం చేస్తున్నప్పుడు దానిని చిన్న చిన్న పనుల ద్వారా శ్రద్ధగా చేస్తే మనం చేసిన దాని ఫలితం మనకే ఉంటుంది కదా. ఇప్పుడు రూపాయి ఇచ్చి 10 పైసల వస్తువు తెచ్చుకుంటున్నాం కదా ఈ లెక్కన. అందుకని ఈ విధంగా ఆభరణాలు ధరించండి, ఈ విధంగా పట్టు వస్త్రాలు ధరించండి, లేదా మడి వస్త్రాలు ధరించండి అని పెద్దలు చెప్పారండి. పెద్దలు చెప్పారు అని అంటే అది బంగారపు మూట అంతే తప్ప అర్థం పర్థం లేకుండా ఏ పెద్దలు చెప్పలేదు. సరేనా? ఇక మీద ఎప్పుడైనా సరే పువ్వులు మనకి లభ్యమవగానే హాయిగా కమ్మని వాసనిచ్చే పువ్వుల్ని పెట్టుకుందాం. కాగితం పువ్వులు ఏదో అలంకరణకి పెట్టుకునేవి కాదండి, పరిమళించే పువ్వు కావాలి. అది ఎంత అదృష్టం అండి నిజంగాను. అమ్మవారికి దేవతలకి నిత్యం పూజ చేయమంటున్నారు అని అంటే పువ్వుతో పూజ చేయడం అమ్మవారికి ఏదో విశేషమని కాదండి. అమ్మవారికి నువ్వు పువ్వు పెడుతున్నావు అని అంటే నువ్వు కూడా పువ్వు పెట్టుకోని. అంటే స్త్రీలకి అమ్మవారికనే కాదు, ఏ దేవి దేవతా పూజల్లోనైనా మనం పువ్వులు ఉపయోగిస్తూ ఉంటాం కదా. నిత్యం పూజలో పువ్వు ఉపయోగిస్తున్నాం అంటే పువ్వులు పరిమళమైన పువ్వులే ఉపయోగిస్తూ ఉంటాం. ఎంత విలువైనవో కదా. వాటిని మనం తలలో ప్రసాదం కింద తీసి మళ్ళీ కళ్ళకద్దుకున్న తలలో పెట్టుకుంటాం చూడండి. అది చాలా విశేషమైనటువంటి వైబ్రేషన్ని క్యారీ ఆన్ చేస్తుంది మనకి దేవత దగ్గర నుంచి. ఇంకొక విషయం చెప్పి ఈ వీడియోని నేను ముగిస్తాను. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు గంట కొడతారు చూసారా, గంట కొట్టేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అలా చేయకూడదండి. గంట కొట్టినప్పుడు ఏమిటైంది, శబ్దం మూల విరాట్ దాకా వెళ్ళింది వైబ్రేషన్, తిరిగి అక్కడి నుంచి బూమరింగ్ అయి మీకోసమే వస్తుంది. అంటే మీరు వచ్చానని చెప్పారు గంట ద్వారా, ఆశీర్వచనాలు అమ్మవారు ఇచ్చింది. ఇచ్చే సమయానికి మనం ఏం చేస్తున్నాం, అక్కడి నుంచి గంట కొట్టేసి ఒక్క క్షణం కూడా నిలబడకుండా పక్కకి వెళ్ళిపోయి మన పనులు మనం చూసుకుంటున్నాం. ఆ తర్వాత ఎవరో వస్తారు కదా గంట కొట్టడానికి, పక్కన లైన్లో ఉన్న వాళ్ళు కొడతారు, వాళ్ళకి వస్తుంది, వాళ్ళది మరొకళ్ళకి వెళుతుంది. ఇలాగా ఒకరు కోరినది మనకు తెలియకుండానే ఒకరికి వెళ్తుంది. కాబట్టి మనం గంట కొట్టిన తర్వాత ఖచ్చితంగా 15 నుంచి 20 సెకండ్లు అక్కడే నిల్చుని అప్పుడు అక్కడ నమస్కారం చేసుకుని ముందుకు వెళితే మనం గంట కొట్టిన ఫలితం ఏదో మనకి దక్కుతుంది. ఏమంటారు? ఎప్పట్లాగే మంచి మంచి సామెతలు మన నాన్నమ్మగారు అమ్మమ్మగారు మంచి మంచి సామెతలు చెప్పారండి. అంతేకాకుండా మంచి మంచి తెలుగు పద్యాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి తెలుగు భాష కదూ మనది, మనం దానికి వారసులు. ఆ తెలుగు భాషలో అద్భుతమైనటువంటి మహాకవులు ఉన్నారు, మంచి మంచి పద్యాలు ఉన్నాయి, నీతి పద్యాలు ఉన్నాయి, మన ఇతిహాసాల్లో చెప్పినటువంటి పద్యాలు ఉన్నాయి. ఆ ఘట్టాలన్నీ చెప్పుకుందాం. మీరు నాతో ఆనందంగా ఇలాగే కలిసి ప్రయాణిస్తే. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ కిందన
అక్కడ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నమస్తే.